హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శంకరన్ ఐఏఎస్. దిస్ ఈస్ చరిత. ఈ మధ్యకాలంలో స్టార్లింక్ వార్తల్లో నిలిచింది. దీని గురించి మనకు చెప్పడానికి లక్ష్మయ్య సార్ మనతో ఉన్నారు. హలో సార్. హలో. అసలు స్టార్లింక్ అంటే ఏంటి సార్? యాక్చువల్గా స్టార్లింక్ అంటే లో అర్త్ ఆర్బిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్ అనమాట. ఇప్పటి వరకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ సిస్టంలో అంతా కూడా జియో స్టేషనరీ అర్త్ ఆర్బిట్ అంటే 36,000 కిలోమీటర్స్ వరకు ఉన్నటువంటి శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ జియో స్టేషనరీ కమ్యూనికేషన్ సిస్టమ్ అంట. ఆ కన్వెన్షన్ బ్రేక్ చేయడం కోసం లో అర్త్ ఆర్బిట్లో ఏర్పాటు చేసినటువంటి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఈ స్టార్లింక్ కమ్యూనికేషన్ అనమాట. సో ఈ స్టార్లింక్ కమ్యూనికేషన్ ద్వారా అల్ట్రా లో లేటెన్సీ సాధ్యపడి సిగ్నల్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి చాలా అద్భుతమైనటువంటి సిగ్నలింగ్ని సాధించడానికి ఈ స్టార్లింక్ అనేటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ చాలా అద్భుతంగా దోహదం చేస్తుంది. ఎగ్జిస్టింగ్ టెలికమ్యూనికేషన్స్కి స్టార్లింక్కి డిఫరెన్స్ ఏంటి సార్? దట్ ఈస్ వాట్ ఎయిర్టెల్ మనం ఇప్పుడు ఉపయోగించేటువంటి అన్ని టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్ అన్ని జియో స్టేషనరీ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జియోలో పంపించిన శాటిలైట్స్ 36,000 కిలోమీటర్స్ మనం మాట్లాడే ఏదైనా సరే 36,500 కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ రావాలి కాబట్టి ఆల్మోస్ట్ 73,000 కిలోమీటర్స్ రేడియో వేవ్స్ ట్రావెల్ అవడానికి లేటెన్సీ అంటే అప్ లింకింగ్కి డౌన్ లింకింగ్ మధ్యలో ఉన్న గ్యాప్ని లేటెన్సీ అంటారు. సో 73,000 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి కాబట్టి లేటెన్సీ ఎక్కువ ఉంటుంది. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఈ లో అర్త్ ఆర్బిటల్ అంటే 600 కిలోమీటర్స్ ఎత్తులో ఉన్నటువంటి శాటిలైట్స్కి మనకి దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల 1200 కిలోమీటర్స్ దూరంలోనే రేడియో తరంగాలు ప్రయాణించడం వల్ల అల్ట్రా లో లేటెన్సీ సాధ్యమవుతుందన్నమాట. సో సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ స్టార్లింక్ ద్వారా ఎక్కడెక్కడైనా ఒక నిర్దిష్టమైన ప్రదేశాల్లో శాటిలైట్ కమ్యూనికేషన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఘనా లాంటి దేశాలు, చిన్న ఐలాండ్ దేశాలు, ఆ దేశాలకి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ ప్రాంతాన్ని కవర్ చేసేటువంటి శాటిలైట్స్ని పంపించవచ్చు అనమాట. సో అల్ట్రా లో లేటెన్సీని సాధించవచ్చు, తక్కువ ఎత్తులో శాటిలైట్స్ని ఒకేసారి కొన్ని వేల శాటిలైట్లను పంపించవచ్చు కమ్యూనికేషన్ కోసం. నెంబర్ 3, ఏదైనా ఒక జాగ్రఫికల్ లొకేషన్కి కమ్యూనికేషన్ అందించడం కోసం చాలా అద్భుతంగా పనిచేసేటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్ ఈజ్ స్టార్లింక్ కమ్యూనికేషన్ అని చెప్పొచ్చు అనమాట. సార్, దీంట్లో సెక్యూరిటీ కన్సర్న్స్ ఏమన్నా ఉన్నాయి? ఎస్ నన్ను, ఇది యాక్చువల్గా వెరీ గుడ్ పాయింట్ అనమాట. ఇటీవల కాలంలో ఒక 1.5 month బ్యాక్ అండమాన్ అండ్ నికోబార్ దీవుల దగ్గర ఒక కార్గో షిప్ని మన నావికా దళం సీజ్ చేసింది. సో యాక్చువల్గా ఏదైనా ఒక పర్మిషన్ లేకుండా వెళ్తున్నటువంటి ఏదైనా ఒక కార్గో షిప్ని ఈజీగా ట్రేస్ చేయడానికి సాధ్యమవుతుంది. కానీ వాళ్ళు ఎటువంటి GPS యూజ్ చేయకుండా భారత్ ప్రాదేశిక జలాల్లోకి ఎంటర్ అవటం నావికా దళాన్ని ఆశ్చర్యపరిచి అక్కడ లోపలికి వెళ్ళి చూడగానే ఆశ్చర్యపరిచే అంశం ఏంటంటే వాళ్ళు స్టార్లింక్ కమ్యూనికేషన్ ద్వారా వేరే ప్రాంతం నుంచి మన భారతదేశం వైపుగా వస్తున్నారన్నమాట. అంటే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్లింక్ అనేది మా దేశ భద్రతకు చాలా ప్రమాదకరంగా మిగిలే అవకాశం ఉంది. సో అల్ట్రా లో లేటెన్సీ యాక్చువల్ గతంలో దీన్ని టెలికాం రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ స్టార్లింక్ని బ్యాన్ చేసింది. ఎవరైనా సరే స్టార్లింక్ యొక్క సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం, ప్రపంచవ్యాప్తంగా స్టార్లింక్ యొక్క సబ్స్క్రిప్షన్ ఫ్రీ అని చెప్పినప్పటికీ, తీసుకోవచ్చు అని చెప్పినప్పటికీ, ఇండియాలో మాత్రం టెలికాం రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా స్టార్లింక్ యొక్క పర్మిషన్స్ ఇల్లీగల్ అని చెప్పింది. ఆ నేపథ్యంలో ఈ స్టార్లింక్ని భారత భూభాగంలో ఎవరు వినియోగించలేదు. సో డిసడ్వాంటేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెక్యూరిటీ కన్సర్న్ ఒకటి, ప్లస్ ఏదైనా తీవ్రవాదులు శాటిలైట్ కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి తీవ్రవాదుల చేతుల్లో పడిన దీన్ని ప్రభుత్వ అనుమతి లేకుండా, ప్రభుత్వం యొక్క ఇన్ఫర్మేషన్ లేకుండా దే కెన్ ఆపరేట్ ద సిస్టమ్ ఉంటుంది. అందువలన స్టార్లింక్ ఈజ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఛాలెంజింగ్. అంటే ప్రభుత్వం సరైన భద్రత తీసుకొని కనుక ఈ స్టార్లింక్ని యాక్సెప్ట్ చేస్తే దెన్ వీ కెన్ అప్రిషియేట్ ద మెజర్స్ అన్నమాట. సార్, ఎక్కువ శాటిలైట్స్ లో ఎర్త్ ఆర్బిట్లో ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయి? యాక్చువల్గా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే జియో స్టేషనరీ అర్త్ ఆర్బిట్ అనేది 36,000 కిలోమీటర్స్లో ఉంటుంది కాబట్టి ఒక 3 శాటిలైట్స్ని పంపించిన అర్త్ని మ్యాక్సిమం కవర్ చేయొచ్చు. లేదా 3+4, 3 జియో స్టేషనరీ, 4 జియో సింక్రనస్లో పెడితే మనకి ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే దూరం ఎక్కువ అయ్యే కొద్దీ నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ తక్కువ సరిపోతాయి. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ లో అర్త్ ఆర్బిట్లో మన కమ్యూనికేషన్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ప్రతి ఒక్క ప్రదేశానికి ఎక్కువ శాటిలైట్స్ ఉంటాయి. స్టార్లింక్లో థౌజండ్స్ ఆఫ్ శాటిలైట్స్ని డిప్లాయ్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే స్టార్లింక్లో థౌజండ్స్ ఆఫ్ శాటిలైట్స్ని డిప్లాయ్ చేస్తామో, సో భారతదేశ ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్ అంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి కరోనల్ మాస్ ఎజెక్షన్ అనేటువంటి అంశాల వల్ల ఈ శాటిలైట్ సిస్టమ్ చాలా వరకు తీవ్రమైన ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. నెంబర్ 2, ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ కావచ్చు, లేకపోతే సూర్యుడి నుంచి వచ్చేటువంటి వంటి అంశాలను ఇది కొంతమేరకు ప్రభావితం చేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సో మోర్ ఓవర్ పాయింట్లో చూస్తే నార్మల్గా ఉన్నటువంటి జియో స్టేషనరీ అర్త్ ఆర్బిట్తో పోలిస్తే స్టార్లింక్ శాటిలైట్స్ కొంత కన్వీనియంటే కానీ, సో సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాబ్లం, ప్లస్
సిఎంఎస్ కరోనల్ మాస్ ఎజెక్షన్ వచ్చినప్పుడు మాత్రం ఇది ఒక్కసారిగా ధ్వంసమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే స్టార్లింక్లో ఒక 3 నుంచి 4 వేల శాటిలైట్స్ లో అర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టాలి కాబట్టి. థ్యాంక్ యూ సార్.